జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ బెలూచి రెబల్స్ దెబ్బకు ఒక పక్క మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాను అదేవిధంగా చైనా రెండు కూడా ఉచ్చ పోసుకుంటున్నాయి ఈ న్యూస్ విన్నారంటే ఖుషి అయిపోతారు సరే ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక రిక్వెస్ట్ మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి మన అఖండ హెల్త్ ఛానల్ను మీరందరూ కూడా తప్పనిసరిగా ఆదరించాలని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే గత 9 రోజుల్లో పాకిస్తాన్లో 3 అతిపెద్ద దాడులు జరిగినాయి అవి ఒకటి వచ్చేసి జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాకు ఇది మార్చి 11వ తారీఖున జరిగింది ఇక రెండోది వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన దాడి ఇది మార్చి 16వ తారీఖున జరిగింది మూడోది వచ్చేసి పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్లో ఉన్నటువంటి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ పైన దాడి ఇది కూడా మార్చి 16వ తారీఖునే జరిగింది ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ ఘటనలో 214 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోగా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన జరిగినటువంటి దాడిలో 90 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినారు ఇక అదే రోజున ఈ గ్వాదర్ పోర్టులో జరిగినటువంటి దాడిలో మరొక 26 మంది పాకిస్తాన్ సైనికులు అయితే చనిపోయినారు నిజానికి ఈ 3 దాడులలో తీవ్రమైన వచ్చేసి జాఫర్ ఎక్స్ప్రెస్ ఘటన ఒకటి అలాగే పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన జరిగినటువంటి దాడులు తీవ్రమైన ఎందుకంటే ప్రాణ నష్టం విపరీతంగా ఉండదు కదా సరే దాడుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉండదు ఇక అస్సలు సిసలైన దాడి వచ్చేసి ఈ గ్వాదర్ పోర్టు వద్ద ఈ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ మీద చేసిన దాడి మిగతా రెండింటితో పోలిస్తే ఇది అత్యంత తీవ్రమైన దాడి కాదంటే ప్రాణ నష్టం వాటితో కంపేర్ చేస్తే ఇది తక్కువగా ఉండొచ్చు కానీ ప్రమాద తీవ్రత మాత్రం చాలా ఎక్కువ ఇది మాత్రం ఖచ్చితంగా మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాను అదేవిధంగా చైనాలకు సంబంధించి అత్యంత ప్రమాదకరమైనటువంటి దాడి అనమాట ఎందుకంటే 2013లో పాకిస్తాను చైనాలు కలిసి ఒక దిక్కుమాలినటువంటి ఒక కారిడార్ను ప్రారంభించాయి అదే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడారు బెలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్టు నుంచి ప్రారంభమయ్యి చైనాలోని సింజియాంగ్ వరకు పోతుందన్నమాట అంటే ఈ గ్వాదర్ పోర్ట్ అనేది చైనా పాకిస్తాను ఎకనామిక్ కారిడార్కు గుండెకాయ లాంటిది అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పైన చైనా దాదాపుగా $60 బిలియన్ ఖర్చు పెట్టింది అంటే మన కరెన్సీలో ఒక 5 లక్షల కోట్ల రూపాయల వరకు అన్నమాట పైగా ఈ గ్వాదర్ పోర్టు అదేవిధంగా దాని సమీపంలో దాదాపుగా 30,000 మంది చైనా పౌరులు పనిచేస్తున్నారు మీరు వింటాంది నిజమే ఏం ఒకరిద్దరు కాదు ఇక్కడ 30,000 మంది చైనా కార్మికులు ఇంజనీర్లు అధికారులు పనిచేస్తూ ఉంటారు వీళ్ళ భద్రత అనేది పాకిస్తాన్కు చాలా కష్టంగా మారిపోయింది ఈ చైనా పౌరుల భద్రత కోసమే పాకిస్తాన్ ఇప్పటి వరకు $2.1 బిలియన్ అయితే ఖర్చు చేసింది ఇక పైన అంత ఖర్చు పెట్టేసినో పాకిస్తాన్కి అయితే లేదు ఇలా పాకిస్తాన్ గురించి మనకు తెలియదు ఏమన్నా చెప్పండి పైగా పాకిస్తాన్ సైనికులు వరుస పెట్టి రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు ఈ 30,000 మంది చైనీస్ పౌరులు బెలూచిస్తాన్లోని ముడి చమురు క్షేత్రాల్లోనూ అదేవిధంగా బంగారము కోబాల్ట్ గనుల్లోనూ అలాగే బొగ్గు క్షేత్రాల్లో పనిచేస్తారు ఇలాంటి గనులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడం అంటే మామూలు మాటలైతే కాదు అంతేనా కాదా దీనికి తోడు ఇప్పుడు ఈ బెలూచి రెబల్స్ కొత్తగా మరొక 50 దాడులు చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు దెబ్బతో ఒక్కసారిగా చైనాకు మైండ్ అట్లే బ్లాక్ అయిపోయింది ఇదేం కారణరావు స్వామి మనం ఏదో వచ్చి ఏదో ఈ సొమ్ము చేసుకుందాం అనుకుంటే ఏది వీళ్ళేది మనకి ఈ మారి పట్టినారని చెప్పేసి వాళ్ళకి ఏం అర్థం కాకుండా పోయింది ఎందుకంటే ఈ 30,000 మంది చైనా జాతీయులు పనిచేస్తుంది ఈ బెలూచిస్తాన్లోనే దీంతో భయపడిపోయినటువంటి చైనా ఇక తమ సైన్యాన్ని రంగంలోకి దింపుతుంది ఈ క్రమంలోనే చైనాకు చెందినటువంటి 3 ప్రైవేటు రక్షణ రంగ సంస్థలైన డ్యూ సెక్యూరిటీ ఫ్రాంటియర్ సర్వీసెస్ గ్రూప్ ఒకటి చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూపు అదేవిధంగా హుయాక్సిన్ జోంగ్షాన్ సెక్యూరిటీ సర్వీసు ఈ మూడిటికి చైనా అయితే ఈ పని అప్పగించింది ఈ 3 కూడా ప్రైవేటు రక్షణ రంగ సంస్థలు పాకిస్తాన్ ఆర్మీతో కలిసి ఈ పని చేయనున్నాయన్నమాట ఇక్కడ మీరందరూ కూడా ఒక విషయం ఖచ్చితంగా గమనించాలా అది ఏందయ్యా అంటే చైనా ఈ బెలూచిస్తాన్లో తమ సొంత సైన్యాన్ని రంగంలోకి దింపకుండా ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దింపుతుంది అంటే ఈ బెలూచి రెబల్స్ చేసే దాడులలో తమ సైన్యం చనిపోతే తమ పరువు పోతాదని చెప్పేసి భావించే ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దింపింది ఎందుకంటే వాళ్ళకంత సీన్ లేదని చెప్పి చెప్పొచ్చు కదా సింపుల్గా చేతులు దులిపేసుకోవచ్చు అదే చైనా ఆర్మీ వాళ్ళు కానీ చచ్చిపోయారనుకో ఈ దాడుల్లో వీళ్ళకు మానవ మర్యాద అన్నీ కూడా మట్టి కలిసిపోతాయి అందుకు తెలివి చూడండి అందుకనే జిత్తులు మారినక్క అనేది చైనాను అంటే చైనీస్ ఆర్మీ బెలూచిస్తాన్లోకి రావడానికి కూడా భయపడిపోతాంది జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు ఇప్పుడు చైనా పాకిస్తాన్ కలిసి నిర్మించినటువంటి ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నుంచి బూడిద రాలుతుంది పైగా చైనాకు ఇక్కడ 5 లక్షల కోట్ల రూపాయలు బొక్కబడింది అది విషయం అయితే కానివ్వండి బా
ఈ చైనా పాకిస్తాన్ ఈ పోతాయి అంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే అంత ప్రశాంతంగా ఉన్నది. ఎంతసేపు వీళ్ళ బతుకంతా కూడా భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పి కదా వీళ్ళు అనుకునేది, కోరుకునేది, పనిచేసేదా. ఇప్పుడు వీళ్ళకి మాత్రం బాగా తగువుగా పడుతుంది. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.